ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో సంచలనం నమోదు కాబోతోందా? కాంగ్రెస్ పార్టీకి బిగ్ అటాక్ అక్కడ జరగబోతోందా? అవును, కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగలబోతోందా? మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారు. ప్రస్తుతం ఈ చర్చ జరుగుతుంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని జీవన్ రెడ్డి ఆఫీస్లో కాంగ్రెస్ ఫ్లెక్సీలను తొలగించడం జరిగింది. ఆయన అనుచరులు జీవన్ రెడ్డి నివాసం దగ్గర కూడా కాంగ్రెస్ ఫ్లెక్సీలను చించేశారు. ఆయన వర్గం కొంతకాలంగా అధిష్టానం తీరుపై అసంతృప్తితో ఆగ్రహంతో ఉన్నారు జీవన్ రెడ్డి. ఎమ్మెల్యే సంజయ్కు ప్రాధాన్యత ఇవ్వడంతో జీవన్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉగాది తర్వాత బీఆర్ఎస్లో చేరుతారంటూ జోరుగా ప్రచారం జరుగుతుంటే ఇప్పుడు ప్రచారానికి మరింత బలం చేకూరేలాగా ఉంది ప్రస్తుతం అక్కడ జరుగుతున్న వ్యవహార శైలి. ఇక్కడ ఒక్కసారి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే, ఎందుకంటే జీవన్ రెడ్డి మరి ముఖ్యంగా ఎంపీకి రాజ్యసభకు ఎన్నికవుతారు, లేకపోతే రాజ్యసభకు పంపించే అవకాశం ఉందని చెప్పి చర్చ జరిగింది. ఎప్పుడైతే రాజ్యసభకు ఆయనకి కేటాయించలేదు, రాజ్యసభ ఆయనకి ఇవ్వలేదు, మరి ముఖ్యంగా పార్టీలో ఆయన ప్రాధాన్యత తగ్గించే ప్రయత్నం జరిగింది. పార్టీలో ఆయనకు ప్రాధాన్యత పూర్తిగా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి ఆయన అదిగో ఫ్లెక్స్ మీరు చూడొచ్చు. పూర్తిగా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీస్ని తొలగించేస్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు. ఇప్పుడు ఇదే బలం చేకూరుస్తోంది ఆయన చుట్టూతో జరుగుతున్న ప్రచారానికి. ఆ ఫ్లెక్సీస్ మీరు చూడొచ్చు. పూర్తిగా ఫ్లెక్సీస్ని తొలగించేస్తున్నారు. జీవన్ రెడ్డి ఇటు పార్టీ మారబోతున్నారు అనే మాటకి బలం చేకూర్చేలాగా ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలన్నింటినీ కూడా పార్టీ ఆఫీస్ దగ్గర కావచ్చు, లేకపోతే మరి ముఖ్యంగా ఆయన నివాసం దగ్గర పూర్తిగా ఆ ఫ్లెక్సీలను తొలగించేస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా మీరు చూడొచ్చు, ఇటు రైట్ సైడ్ కార్నర్లో ఒక చిన్న ఆనవాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఉండకుండా ఫ్లెక్సీలని పూర్తిగా తొలగించడం జరుగుతుందంటే కనుక అర్థమవుతోంది ప్రస్తుతం ఏం జరుగుతున్నది. మీరు ఇంకా ఈ విషయంలో చూడొచ్చు, ఒక కత్తెర లాంటిది తీసుకొని, ఒక చాకు లాంటిది తీసుకొని పూర్తిగా క్లియర్ చేసేస్తున్నారు. అంటే ఎక్కడ కూడా కాంగ్రెస్ ఆనవాళ్ళు లేకుండా బహుశా ఇక కాంగ్రెస్కి గుడ్ బై చెప్పైపోతున్నారా? ఒక్కసారి ఆయన గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే, ఎందుకంటే 1985లో అటు టీడీపీలో ఉన్న సందర్భంలో జగిత్యాల నుంచి ఆయన కంటెస్ట్ చేశారు. తొలిసారి శాసనసభలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ఎన్టీఆర్ హయాంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా చేశారు. ఆ తర్వాత నాదెండ్ల భాస్కర్ రావు మంత్రివర్గంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా చేశారు. అక్కడి నుంచి 85లో కాంగ్రెస్ పార్టీలోకి చేరిన ఆయన టీడీపీ చేతిలో ఓడిపోయినా కంటిన్యూ అయ్యారు. రెండోసారి 1989లో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 94లో ఓడిపోయినా కూడా మళ్ళీ 96 అక్కడ వచ్చిన బై ఎలక్షన్స్లో గెలిచారు. 99 2004 జరిగిన ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించారు. ఆ తర్వాత 2004 మే 14 నుంచి 2009 మార్చి 2 వరకు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో రోడ్ల భవనాల శాఖ మంత్రిగా కూడా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. 2006 2009 కరీంనగర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయినప్పటికీ జీవన్ రెడ్డి 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత, అంటే 2014లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో జగిత్యాల నుంచి పోటీ చేసి ఉమ్మడి కరీంనగర్ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించాలంటే అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు 6 గ్యారంటీల ఫ్లెక్సీలు ఉన్నాయి కదా, వాటిని పూర్తిగా అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన యానవాళ్ళు లేకుండా అక్కడ జరుగుతోంది. ఇవన్నీ కూడా బలం చేకూరుస్తున్నాయి. 2018లో కూడా ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత 2019లో తెలంగాణ శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్సీగా గెలిచారు. ఏకంగా జీవన్ రెడ్డికి 56,698 ఓట్లు వస్తాయి. బీఆర్ఎస్ బలపరిచిన చంద్రశేఖర్ గౌడ్కి అప్పుడు 17,000 పైచిలకు ఓట్లు వచ్చాయి. సో అర్థం చేసుకోవచ్చు, అంటే ఇప్పటికీ కూడా ఆయనకంటూ ఒక స్ట్రాంగ్ క్యాడర్ ఉంది అనేది. బట్ రీసెంట్గా జరుగుతున్న పరిణామాలతో కాంగ్రెస్ పార్టీ మీద ఆయన తీవ్రమైన అసంతృప్తిలో ఉన్నారు. ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది. ఇప్పుడు జీవన్ రెడ్డి ఏం చేయబోతున్నారు? ఫ్లెక్సీలు తొలగించడం వెనకాల బలమైన కారణం అదేనా? ఆయనకు బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారా? డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇదే అంశానికి సంబంధించి గ్రౌండ్కి వెళ్ళిపోతాం. నేరుగా అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి చంద్రశేఖర్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, ఇటు జీవన్ రెడ్డి ఇక రూట్ క్లియర్ చేసుకున్నారా? కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేసేందుకు ఆయన సిద్ధమయ్యారా? బీఆర్ఎస్లోకి చేరేందుకు ట్రాక్ రెడీ చేసుకుంటున్నారా? ఎస్ సచిన్, గత కొంతకాలం నుంచి జగిత్యాల జిల్లా రాజకీయాలకు వచ్చేసరికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక సెన్సేషన్ అనేది జీవన్ రెడ్డి ఇష్యూ నడుస్తుంది పొలిటికల్ సర్కిల్లో. దీనిలో భాగంగానే డాక్టర్ సంజయ్ కుమార్, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ వర్సెస్ జీవన్ రెడ్డి, వారి అంశాల మధ్య ఒక యుద్ధ వాతావరణం నెలకొంది. దీనిలో భాగంగా తనకి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ముఖ్యమైనది. ఆత్మగౌరవం లేకుండా నేను ఇన్లేండ్లు 50 సంవత్సరాలుగా రాజకీయాల్లో, సుదీర్ఘ రాజకీయాల్లో ఉన్నాను, తనకంటూ ఒక ప్రత్యేకత, గుర్తింపు అనేది ఉంది. దీన్నంతా కూడా ఇప్పుడున్నటువంటి
ప్రభుత్వం తుంగలో తొక్కింది, కావాలనే పొమ్మను లేక పొగబెడుతుంది అనేటువంటి ఆవేదన ఆందోళన తన అంశాల వద్ద చెప్పుకోవడం జరిగింది. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికలటువంటి సందర్భంగా తన అంచెలకి బీఫామ్ ఇవ్వాలి, మున్సిపల్ కౌన్సిలర్ టికెట్లు ఇవ్వాలనేటువంటి కోణంలో జరిగినటువంటి వివాదము చిలికి గాలివానగా మారింది. దీనిలో భాగంగా తన ఛాలెంజ్ గా తీసుకున్నటువంటి జీవన్ రెడ్డి తన అంశాలను బీఫామ్ ఇచ్చిన వాళ్ళను అలాగే స్వతంత్ర అభ్యర్థులను సైతం 17 మందిని మున్సిపల్ కౌన్సిలర్ గా గెలిచేటువంటి దానికి ప్రచారం దగ్గరుండి చేయడం జరిగింది. దీనిలో భాగంగా మున్సిపల్ చైర్మన్ పదవి కావాలని పట్టుబట్టారు. దీనిలో మంతనాలు జరిగాయి. దానిలో మళ్ళీ పదే తనకి అవమానాలు, ఓటమి ఎదురవుతుంది. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ హయాంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ నా పైన అంచర్ల పైన ఒక సాచివేత ధోరణిని ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు, అప్పుడు బీఆర్ఎస్ నేతలు చెలాయించారు. ఇప్పుడు తాజాగా మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉన్నప్పటికీ ఇతర పార్టీ వాళ్ళు వచ్చి మా మీద పెత్తనం చెలాయిస్తే ఊరుకునేదే లేదు. అది కుదరదు అని చెప్పి కుండబద్దలు కొట్టడం జరిగింది. గతంలో సైతం ఇటువంటి పరిణామాల్లో జీవన్ రెడ్డిని నచ్చజెప్పేందుకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు సైతం రంగంలోకి దిగినట్టుగా సమాచారం. చంద్రశేఖర్, ఎన్నో విషయాలు మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ఇటు ఆ ఫ్లెక్సీ చించేసిన తర్వాత అదే ఫ్లెక్సీ అదిగో మీరు చూడొచ్చు. సెకండ్ బ్లాక్స్ లో ఫ్లెక్సీని చించేసిన విజువల్స్ మీరు చూడొచ్చు. బట్ చించేసిన ఫ్లెక్సీలకి కొత్త ఫ్లెక్సీని అతికించిన సందర్భం విజువల్ మీరు చూస్తే కనుక శ్రీరామనవమి సందర్భంగా అంటూ కూడా ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. కొత్త ఫ్లెక్సీని ఏర్పాటు చేస్తూ ఆర్టీవీ స్క్రీన్ ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. ఇది ఎగ్జాక్ట్ గా జీవన్ రెడ్డి ఇంటి దగ్గర, ఆయన పార్టీ ఆఫీస్ దగ్గర మాట్లాడుకుంటే క్రమం మీరు చూస్తే కనుక కాంగ్రెస్ ఫ్లెక్సీలను తొలగించి వెంటనే అక్కడ ఉగాది అంటూ కూడా, ఉగాది అంటూ తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి ఉగాది, శ్రీరామనవమి, హనుమాన్ జయంతి శుభాకాంక్షలతో మీ జన జీవనుడు అంటూ కూడా ఆయన ఫ్లెక్సీని ఏర్పాటు చేయించిన సందర్భం ఉందంటే కనుక ఇంకొక అనుమానం బలం చేకూరుస్తోంది ఇక్కడ. ఎందుకంటే రాష్ట్రంలో మొత్తం 3 ప్రధాన పార్టీలు, ఒకటి బీఆర్ఎస్, కాంగ్రెస్ అండ్ బీజేపీ, ముగ్గురు కూడా పోటాపోటీగా ఉన్న సందర్భంలో బీఆర్ఎస్లోకి వెళ్తారంటూ చర్చ జరుగుతున్న సందర్భం అటువైపు డైవర్ట్ అవుతుంటే ఇటు రాముల వారి ఫోటోతో ఏకంగా ఉగాది, శ్రీరామనవమి, హనుమాన్ జయంతి అంటూ ఆ శుభాకాంక్షలతో చెప్పించడం, లేకపోతే ఆ ఫ్లెక్సీని అక్కడ ఏర్పాటు చేయడం వెనకాల ఉద్దేశం ఏంటి? ఇటు బీజేపీలోకి వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారా, లేకపోతే ఆల్టర్నేటివ్గా ప్లాన్ చేసుకుంటున్నారా? ఏం జరుగుతుంది? బీజేపీలోకి వెళ్లేందుకు, లేకపోతే అటువైపు అడుగులు వేసే ప్రయత్నం జరుగుతుందా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి చంద్రశేఖర్ లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. చంద్రశేఖర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. చంద్రశేఖర్, ప్రస్తుతం మీ ఫ్లెక్సీ అంటే పాత ఫ్లెక్సీని, కాంగ్రెస్ ఫ్లెక్సీని తొలగించి ఆయన ఫోటో కూడా కాస్త పెద్దదిగా అండ్ నుదుటిన తిలకం లాంటిది, నుదుట ఒక బొట్టు పెట్టుకున్నట్టు, దాంతోపాటు ఎర్ర కండువా అంటే లైక్ ఆరెంజ్ కండువా లాంటిది కప్పుకున్నట్టు, ఆ తర్వాత శ్రీరాముల వారికి దండం పెడుతున్నట్టుగా కనిపిస్తోంది. సో ఈ ఫ్లెక్సీ చూస్తూ ఉంటే బహుశా బీజేపీ వైపు ఏమైనా అడుగులు వేసే ప్రయత్నం జరుగుతోందా అని ఒక అనుమానం కూడా దారితీసేలాగా, లేకపోతే అవకాశంకి దారితీసేలాగా కనిపిస్తోంది. బీజేపీ వైపు ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా? అంటే బహుశా నేషనల్గా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు, ఎంపీగా ప్రయత్నాలు చేస్తున్న సందర్భం ఉన్న సిచ్యువేషన్ కూడా ఉంది కాబట్టి. సచిన్, అంటే ఇప్పుడు ఆయన స్వేచ్ఛాజీవి. మనము కొన్ని గంటల క్రితం జీవన్ రెడ్డితో సైతం మాట్లాడడం జరిగింది, ఫోన్ లైన్ లో మాట్లాడడం జరిగింది. దీనిలో నేను ఉండను కాంగ్రెస్ పార్టీలో అని గతంలో చెప్పాను, ప్రస్తుతం కూడా చెప్తాను. ఇమడలేకపోతున్నాను పార్టీలో. ఇట్లాంటి పరిస్థితి నాకు వద్దు. నాలాంటి సీనియర్ నాయకునికి ఇట్లాంటివి వస్తే ఇంకా వేరే ప్రాంతాల్లో ఎట్లా ఉందో, ఎలాంటి బాధలు అనుభవిస్తున్నారో, మరి మిగతా 10 ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు ఫిరాయించడం జరిగింది కదా, అదంతా కూడా ఒకవైపు రాజ్యాంగాన్ని చేతులు పట్టుకొని జై సంవిధాన్, జై బాపు అని చెప్పి తిరుగుతున్నటువంటి రాహుల్ గాంధీ చెప్పిందే కదా, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఉంది. ఎవరైనా పార్టీ ఒక పార్టీ నుంచి విజయం సాధించి ఇంకో పార్టీలోకి కలిసినట్టయితే జంప్ అయినట్టయితే వాడిని ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేయాల్సిందని చెప్పి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం 52వ రాజ్యాంగ సవరణ 1985లో మనం తీసుకొచ్చిందే. రాజీవ్ గాంధీ కలలు కన్నాడు, దాన్ని తుంగలో తొక్కుతున్నారు. పదే నేను చెప్పినా ఎవరు పట్టించుకోవట్లేదు అనేటువంటి ఆరోపణ ఒకటి చేయడం జరిగింది. మీరు అన్నట్టుగా కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ మూలాలు ఉన్నటువంటి ఫ్లెక్సీ ఏ ఒక్కటి కనబడద్దు అటు పార్టీ కార్యాలయంలో, అలాగే మనం చూస్తున్నదే అటు ఏటీఎం సెంటర్ ఉంది, జీవన్ రెడ్డి నివాస గృహం వద్ద అటువంటి భారీ కటౌట్ల లాగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. పాత కాంగ్రెస్ అనువాళ్ళు ఉన్నటువంటి ఫ్లెక్సీలు అన్ని కూడా తొలగించి తెలుగు నూతన సంవత్సరమైనటువంటి ఉగాది శుభాకాంక్షలు, శ్రీరామనవమి శుభాకాంక్షలు అంటూ ఆ ఫ్లెక్సీలు కొత్తగా వెలువడడం జరిగింది. దీనికి కాషాయము పులుముకున్నటువంటి రంగు కనబడుతుంది. అయితే జీవన్ రెడ్డితో మాట్లాడినప్పుడు ఆయన ఒకటే విషయం స్పష్టం చేయడం జరిగింది, నేను ఇంకా బయటకు రావడం ఖాయం.
అయితే 24, 25 అన్న తేదీ, ఈ 2 తేదీలు అని చెప్పి మనకి ఇంతకు ముందే చెప్పడం జరిగింది. మరి అంతకు ముందే బయటకు వచ్చేటువంటి ఆనవాళ్ళు పరిస్థితి అయితే ఇప్పుడు ఉన్నటువంటి సిస్టమ్ ని ఆ సిమ్టమ్స్ ని గమనిస్తే మనకి క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఈ క్రమంలో ఆయనకి అనేక దారులు ఉన్నాయి. నాకు ఒక్క దారి అని ఎందుకంటారు, నన్ను ఎవరు సంప్రదించింది లేదు. ఇతర పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ కావచ్చు, లేదంటే నేను ఆ చీపురు పార్టీకి కూడా వెళ్లే అవకాశాలు ఎందుకు లేవు? ఏ పార్టీ? చీపురు పార్టీయా? చీపురు పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ. ఎస్, ఆమ్ ఆద్మీ పార్టీ అయితే నేనే రాష్ట్రానికి కింగ్ మేకర్ అయితే కదా, నేనే లీడ్ చేయొచ్చు, లేదా కొత్త పార్టీ పెట్టొచ్చు, ఎందుకు కావచ్చు? మీరు అన్ని ఊహాగానాలు చేయకండి. నేను క్లియర్ కట్ గా ఏ పార్టీలోకి వెళ్తాను, నేను స్పష్టంగా చెప్తానని చెప్పేసి జీవన్ రెడ్డి తన యొక్క అభిప్రాయాన్ని పంచుకోవడం జరిగింది. అయితే ఇప్పటికైతే ఉన్న ఇండికేషన్స్, ఒకవైపు భారతీయ జనతా పార్టీకి సంబంధించి ధర్మపురి అరవింద్ గతంలో సైతం ఆయన బహిరంగంగానే చెప్పడం జరిగింది, జీవన్ రెడ్డి లాంటి అగ్రనేతలకి, కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలకి తగిన ప్రాధాన్యత, గౌరవం లభించట్లేదు, కాబట్టి ఖచ్చితంగా మేము ఆలోచిస్తాం, వెల్కమ్ చెప్తాం అనేటువంటి ధోరణిలో ఆయన మాట్లాడడం జరిగింది. మరొక వైపు ఇటు బీఆర్ఎస్ నుంచి ఎన్నికైనటువంటి డాక్టర్ సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను, సభ్యత్వం ఇస్తే నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి పదే చెప్పడం జరిగింది. కాబట్టి బీఆర్ఎస్ కూడా వెళ్ళొచ్చు, ప్రాధాన్యత ఇస్తాడు అనేటువంటి కోణంలో ఒక జోరుగా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం. చంద్రశేఖర్, అంటే ఇక్కడ బీఆర్ఎస్ ఆయనని, అంటే ప్రెసెంట్ అసంతృప్తులు ఉన్నారు కాబట్టి బీఆర్ఎస్ ఆయనని పార్టీలోకి తీసుకునే ప్రయత్నం చేస్తోందా, లేకపోతే భారతీయ జనతా పార్టీ చేస్తోందా, లేకపోతే జీవన్ రెడ్డి వైపు నుంచి పార్టీల ప్రయత్నం జరుగుతోందా? ఎవరి నుంచి ఎక్కువగా ఈ బహుశా సిగ్నల్స్ కనిపిస్తున్నాయి అనుకోవాలి ఇక్కడ? ఇప్పుడున్నటువంటి పొలిటికల్ సర్కిల్లో ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే, జీవన్ రెడ్డి లాంటి వ్యక్తి ఏ పార్టీకి వచ్చినా కానీ ఆయనకున్నటువంటి క్యాడర్, ఆయన లీడర్షిప్, సమర్థవంతమైనటువంటి నాయకత్వము, ఆ చుట్టుపక్కలటువంటి 3-4 నియోజకవర్గాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి సత్తా ఉన్నటువంటి సీనియర్ నేత మా పార్టీకి వస్తే బలంగా ఉంటుంది, ప్రజా ఆదరణ ఉన్నటువంటి నాయకుడు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు భావించాయి, అలాగే బీజేపీ శ్రేణులు భావించాయి, ఆయన్ని రావాలని కోరుకుంటున్నాయి. అయితే ఆయన మనోగతం ఇప్పటికీ ఇంకా బయటకు రాలేదు, త్వరలోనే తెలిసేటువంటి అవకాశం ఉంది. ఇటున్నటువంటి పరిస్థితిని గమనిస్తే బీఆర్ఎస్ కి ఎక్కువ శాతం మొగ్గు చూపేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా మనం గుర్తించవచ్చు సచిన్. బట్ బీఆర్ఎస్లోకి వెళ్తే బీఆర్ఎస్ ఏమైనా ఆఫర్ ఇవ్వడం జరుగుతుందా? లైక్ ఆఫ్ కోర్స్ ఎమ్మెల్యే కంటెస్ట్ చేసే అవకాశానికి సంబంధించి ఆఫ్ కోర్స్ ఇంకా చాలా రోజులు ఉంది కాబట్టి బీఆర్ఎస్ నుంచి ఏమైనా ఆయనకి ఏమైనా ఆఫర్ ఉందా? ఇప్పటికిప్పుడైతే ఏమీ లేనట్టే. ఎన్నికలు సుదూర ప్రాంతంలో, అంటే చాలా రోజులు కావాల్సి వస్తుంది, వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇంకా 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు సమయం ఉంది ఎమ్మెల్యేకి. అయితే పార్టీలో సరి అయినటువంటి ప్రాధాన్యత ఇస్తాము, మీరు రండి అనేటువంటి ఇండికేషన్ కేసీఆర్ తో చర్చలు జరిపారు అనేటువంటి విషయం జోరుగా బయట ఊహాగానాలు, చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఒకవైపు కనబడుతుంది. ఇప్పటికిప్పటికీ ఏ పదవి వచ్చేటువంటి అవకాశాలు లేవు. ఎందుకంటే ఆయన అనుచరులు నిన్న మొన్నటి వరకు ఒక విషయాన్ని ఆసక్తిగా, ఆశగా ఎదురు చూశారు, మనకు మంచి రోజులు వస్తాయి, మీరు ఓపిక పట్టండి, కాంగ్రెస్ పార్టీలోనే మనం చేసినటువంటి పనికి, విశేష సేవలకి, పార్టీకి లాయల్ గా ఉన్నటువంటి విషయాన్ని పార్టీ హైకమాండ్ గుర్తిస్తుంది, మీలాంటి సీనియర్ నేతల్ని పోగొట్టుకోదు అనేటువంటి అంశాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నేతలు అందరూ కూడా జీవన్ రెడ్డితో మాట్లాడినప్పుడు ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాలి, నేను ఇన్ని అవమానాలు భరించలేక ఉన్నాను, ఇక డూ ఆర్ డై, చావో రేవో తెలుసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అని చెప్పేసి కుండబద్దలు కొట్టడం జరిగింది. దీనిలో భాగంగానే ఆయన బయటకు రావడం మాత్రం పక్కాగా కనబడుతుంది. అయితే ఏ పార్టీకి వెళ్తాడు, ఏ పార్టీని ఎంచుకుంటారు, కొత్తగా పార్టీ స్థాపిస్తారా, పార్టీ స్థాపించేటువంటి పరిస్థితి అయితే కనబడట్లేదు సచిన్. కాకపోతే ఉన్న పార్టీలోనే తనకి ఏ పార్టీ అయితే అధిక ప్రాధాన్యత ఇస్తుందో, తన సేవల్ని గుర్తిస్తుందో ఆ పార్టీ లాంటి వాటికి వెళ్తేనే నన్ను నమ్ముకొని ఉన్న కార్యకర్తలకి నేను న్యాయం చేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఆలోచన జీవన్ రెడ్డితో ఉన్నటువంటి కార్యకర్తలకి ఉన్నటువంటి అభిప్రాయం మనం గమనించవచ్చు సచిన్. రైట్, అంటే ఆయన పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతోంది, ఆయన అసంతృప్తులు ఉన్నారనే ప్రచారం చాలా రోజుల నుంచి ఉంది. అంటే బయటకి ఇంత విషయం బయటకు వచ్చిందంటే పార్టీలోనే దీనికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉండొచ్చుగాక. సో ఇటువంటి సందర్భంలో పార్టీ హైకమాండ్ నుంచి, అంటే కనీసం రాష్ట్ర నాయకత్వం నుంచి ఏమైనా ఒక ప్రయత్నాలు జరిగాయి, ఆయన కామ్ డౌన్ చేసే ప్రయత్నమో, లేకపోతే ఆయన అసంతృప్తిని చల్లార్చే ప్రయత్నం అయినా రాష్ట్ర నాయకత్వం చేస్తుందా, లేకపోతే ఎందుకంటే జాతీయ నాయకత్వం, ఎందుకంటే ఒక లాంగ్ కెరియర్ కాంగ్రెస్లో ఆయనది, జాతీయ నాయకత్వంతో కూడా ఆయనకి కాస్త మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి అటువంటి ప్రయత్నాలు అక్కడి నుంచి ఏమైనా జరుగుతున్నాయా? ఎందుకంటే ఒక కీలకమైన లీడర్ వెళ్ళిపోతే కనుక కాంగ్రెస్ రూట్స్కి కాస్త డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుందని చర్చ జరుగుతూ ఉంటుంది ఇటువంటి సందర్భంలో.
మీరు అన్నట్టుగా సచిన్ గతంలో సైతం 1982 ప్రాంతంలో ఆయన పంచాయతీ సమితి అధ్యక్షునిగా ఎన్నికైనటువంటి బ్లాక్ ప్రెసిడెంట్ అనేవాళ్ళు. అప్పటి నుంచి కూడా రాజకీయాల్లో చురుకుగా ఉన్నాడు. 1983లో ఎన్టీఆర్ టీడీపీ స్థాపించినప్పుడు ఆయన ఉన్నటువంటి పరిస్థితి మనకు తెలుసు. ఆ తర్వాత నాదెండ్ల భాస్కర్ రావు వైపు జంప్ చేయడం జరిగింది. ఆ మంత్రి పదవిలో మంత్రిగా అప్పుడు నెల రోజుల ప్రభుత్వంలో సైతం ఉన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి వచ్చాడు. అంటే ఆల్మోస్ట్ 1983-84 మధ్య నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా ఆయన సుదీర్ఘ రాజకీయ అనుభవం కాంగ్రెస్ పార్టీతోనే పెనవేసుకొని ఉంది. రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ లాంటి వాళ్ళ నాయకులతో సహా కలిసి నడిచినటువంటి పరిస్థితి. ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సైతం ఒక కీలకమైనటువంటి పాత్రలు, కీలకమైనటువంటి మంత్రి పదవులు పోషించినటువంటి జీవన్ రెడ్డి లాంటి వ్యక్తి ఇప్పటికిప్పుడు పోతే ఎటువైపు వెళ్లే అవకాశం ఉంది, ఏంది, ఆయన వెళ్ళడానికి మంచిది కాదు, పార్టీకి మంచిది కాదు అని చెప్పడం జరిగింది. ఏకంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సైతం జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నేత మా పార్టీకి ఒక అసెట్, ఆయన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో వదులుకోము అని చెప్పి మాట్లాడడం జరిగింది. బహిరంగంగానే ఓపెన్ గా మీడియాతో సైతం మాట్లాడారు. ఆ తర్వాత జగ్గారెడ్డి లాంటి నాయకులు సైతం జీవన్ రెడ్డి లాంటి నేతకి అన్యాయం జరిగింది, ఆయనకి ఖచ్చితమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాల్సిందే, గుర్తింపు ఇవ్వాల్సిందే, అలాంటి నేతల్ని మనం కోల్పోవద్దు, అలాంటి వాళ్ళని అసంతృప్తికి గురి చేయొద్దు, అవమానపరచొద్దు అని చెప్పి ఆయన కామెంట్ చేశారు. ఇవన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒకవైపు బట్టి, అలాగే శ్రీధర్ బాబు, గతంలో అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఇతర సీనియర్ నేతలు మధుయాష్కి వీళ్ళంతా కూడా సంప్రదింపులు జరిపారు, కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. ఒకటి మాత్రం మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ సీనియర్ నాయకుల్లో అత్యంత సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి. ఈయనకి చెప్పేటువంటి పరిస్థితిలో ఏ ఒక్క నాయకుడు ఉన్నారంటే అది అసమంజసమే అనుకోవచ్చు. ఆయన తనంత తాను సంతృప్తి పడితే తప్ప, కన్విన్స్ అయితే తప్ప ఈయనను ఎవరో కన్విన్స్ చేసి బుజ్జగించేటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నటువంటి నాయకత్వం లేదు. మోరోవర్ మనకున్నటువంటి సమాచారం మేరకి ఏఐసిసి సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సైతం సంప్రదించే ప్రయత్నం చేసి ఫోన్ కాల్ చేసినట్టుగా సమాచారం అందుతుంది. దీనిలో మీరు నాకు ఇచ్చినటువంటి గౌరవం చాలీగా, 50 ఏళ్ల సేవకు మీరు ఇచ్చిన గుర్తింపు, గౌరవం, మర్యాద చాలు, గుడ్ బై అంటూ పెట్టేసినట్టుగా సమాచారం అందుతుంది. బిగ్ డెవలప్మెంట్. మీనాక్షి నటరాజన్ తో కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారంటే అర్థం చేసుకోవచ్చు. ఇక కాంగ్రెస్ పార్టీకి ఫైనల్ గా గుడ్ బై చెప్పబోతున్నారు జీవన్ రెడ్డి అనేది కుండ బద్దలు కొట్టినట్టుగా బయటకు వస్తున్న మాట. ఇక ఆయన పార్టీకి అఫీషియల్ గా గుడ్ బై చెప్పడం మాత్రమే మిగిలిపోయింది. ఇప్పటికే ఆ ఇండికేషన్స్ ఇస్తున్నారు, ఆ సైన్స్ ఇస్తున్న సందర్భం. ఒక్కసారి మళ్ళీ చంద్రశేఖర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. చంద్రశేఖర్, అంటే బయటకు స్టేట్మెంట్స్ వస్తున్నాయి, తన సన్నిహితులతో పంచుకుంటున్నారు, అండ్ మీడియా రిప్రజెంటేటివ్స్తో కావచ్చు, లేకపోతే షేర్ చేసుకుంటున్నారు ఇన్ఫర్మేషన్ని. సో ఇటువంటి క్రమంలో అఫీషియల్గా రిజిగ్నేషన్ ఇచ్చేందుకు ఎందుకైనా ఆలోచించే ప్రయత్నం చేస్తారో, లేకపోతే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నుంచి ఏమైనా ప్రయత్నాలు కావచ్చు, లేకపోతే హైకమాండ్ నుంచి ఏమైనా ఇష్యూరెన్స్ కోసం ఇంకా వేచి చూస్తున్నారా, లేకపోతే ఎందుకోసం ఇంకా ఈ ఎదురు చూపులు అనుకోవాలి? సచిన్, మీరు అన్నట్టుగా ఇది ఖచ్చితంగా ఇది ఒక పాయింట్. ఎందుకంటే మీరు ఓపెన్ అయినప్పుడు మీరు బహిరంగంగా ఎందుకు చెప్పలేకపోతున్నారు, మీ నిర్ణయాన్ని అఫీషియల్ గా ప్రకటిస్తే అది క్లారిటీ వస్తుంది కదా అనేటువంటి ఉద్దేశంతో మీడియా కావచ్చు, ఇతర సన్నిహిత నేతలు ఆయనను సంప్రదించినప్పుడు ఒకటే మాట చెప్తున్నారు, వెయిట్ అండ్ సీ, మనకి సమయం ఉంది ఇంకా, నేను తప్పకుండా ఖచ్చితంగా నేను చెప్పాల్సింది చెప్తాను, నేను తీసుకునే నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను, ఇప్పుడు పార్టీలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉండను అని అన్నప్పటికీ నిన్న మొన్నటి వరకు ఆయన అనుచరులు, సన్నిహితులంతా ఒక ఆశతో ఉన్నారు, రాజ్యసభ పదవి వచ్చేటువంటి అవకాశం ఉంది, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అయినటువంటి జీవన్ రెడ్డికి రాజ్యసభ ఇస్తే బాగుంటుందేమో అని చెప్పేసి వాళ్ళంతా కూడా అభిలాషించారు. దీనిలో భాగంగా మనకు తెలుసు, ఒక వేం నరేందర్ రెడ్డి కావచ్చు, అభిషేక్ సింఘ్వి కావచ్చు, వాళ్ళని ఎంపిక చేయడం జరిగింది, రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యారు. దీనిలో భాగంగా వాళ్ళు నాకు ఎవరు అఫర్ చేసింది లేదు, నేను ఎక్స్పెక్ట్ చేసింది లేదు అని జీవన్ రెడ్డి సైతం ఒప్పుకున్నారు. అయితే ఇంకా ఏమన్నా కార్పొరేషన్ కావచ్చు, ఇంకా ఏదన్నా ప్రాధాన్యత ఇచ్చేటువంటి అవకాశం ఉందా? ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఇక్కడ ఇమడలేకపోతున్నాడు. ఒకవైపు డాక్టర్ సంజయ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే, ఎవరైతే బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీతో పనిచేస్తున్నా పదే చెప్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, జీవన్ రెడ్డిని నేను వెళ్ళాలనుకోవట్లేదు, ఆయన ఉండని, ఆయనతో సమన్వయంతో పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని ఇవాళ కూడా ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన సన్నిహితుల ద్వారా జీవన్ రెడ్డి లాంటి నేతలు మరి ఉంటే ఉండొచ్చు, లేకుంటే లేదు, ఆయనకి మనము అన్ని అవకాశాలు ఇచ్చాము ఇప్పటికే అనేటువంటి కోణంలో మాట్లాడినట్టుగా సమాచారం అందుతుంది. దీనిలో భాగంగానే ఒక అంత అసంతృప్తి
తో ఉన్నటువంటి జీవన్ రెడ్డి ఆయన ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీని వీడడానికి నిర్ణయం తీసుకున్నప్పటికీ ఇంకా అఫీషియల్ గా ఉగాది తర్వాతనే 24-25 మంచి రోజులు ఉండొచ్చు, అప్పుడు చెప్తాను ఖచ్చితంగా బయటకు వస్తాను అన్నారు. అందులో భాగంగానే ఈ రోజు ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలన్నీ కూడా కాంగ్రెస్ ఆనవాళ్ళు ఉన్నటువంటి ఫ్లెక్సీలు తొలగించడము, కాషాయం కప్పుకొని ఉన్నటువంటి ఫ్లెక్సీలు నూతనంగా ఏర్పాటు చేసినవి ఉగాది శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలు చాలా ఆసక్తికరమైనటువంటి రాజకీయ చర్చకు దారితీసిందని అనుకోవచ్చు సచిన్. రైట్, అంటే ఆల్రెడీ జగిత్యాల గురించి మాట్లాడుకునే సందర్భంలో ఒకవేళ బీఆర్ఎస్లోకి వెళ్తే బీఆర్ఎస్ నుంచి టికెట్ కన్ఫర్మేషన్ లాంటి ఇండికేషన్స్ ఏమైనా వచ్చాయనుకోవచ్చా ఇక్కడ జీవన్ రెడ్డికి సంబంధించి? ఎందుకంటే బహుశా ఇప్పుడు ఎలక్షన్స్కి మాట్లాడుకునే సందర్భంలో సంజయ్ కుమార్ బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తే జీవన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. సో నెక్స్ట్ ఎలక్షన్స్కి కాస్త ప్లేసెస్ మారే అవకాశం అనుకోలేదు, స్వాపింగ్ అనుకోవచ్చు ఇక్కడ. ఎస్, ఖచ్చితంగా అట్లా ఉన్నప్పుడు మాత్రమే ఆయన పార్టీని ఎంచుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మరొక నేత, సీనియర్ నేత, టీడీపీలో చక్రం దింపినటువంటి ఎల్ రమణ లాంటి నేతలు సైతం అక్కడ బీఆర్ఎస్ లో ఉన్నారు, బీఆర్ఎస్ నేతగా కొనసాగుతున్నారు, ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పరిస్థితి. దీనిలో భాగంగా ఇక్కడ ఎల్ రమణ అధిష్టానం చెప్పినట్టుగా ఆయన ఫాలో అవుతారు. ఇక్కడ పెద్ద చిక్కేమి వచ్చేటువంటి సమస్య లేదు, ఎందుకంటే గురు శిష్యుల అనుబంధం ఉంది జీవన్ రెడ్డికి ఎల్ రమణకి మధ్యలో ఉన్నటువంటి అటాచ్మెంట్. గతంలో 2 వైరుధ్యమైనటువంటి పార్టీల్లో కొనసాగారు, జర్నీ చేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఈయన టీడీపీలో ఉన్నారు. ప్రస్తుతం ఈయన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు, ఈయన బీఆర్ఎస్ లో ఉన్నారు. అయినప్పటికీ ఇక్కడ కోఆర్డినేషన్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే బీఆర్ఎస్ కి వెళ్లేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. లేదంటే మళ్ళీ పంచాయతీ, పాత పంచాయతీ నాకెందుకు అనేటువంటి ధోరణితో జీవన్ రెడ్డి ఉంటారు కనుక ఖచ్చితంగా జీవన్ రెడ్డి లాంటి నాయకులు వచ్చినప్పుడు వాళ్ళని తీసుకుంటాము, ఆయనకి ఏదైతే అష్యూరెన్స్ ఇస్తామో అది ఫుల్ఫిల్ చేయడానికి సిద్ధంగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. ఎందుకంటే గతంలో కవిత ఎక్స్పెక్ట్ చేసింది, నిజామాబాద్ ఎంపీగా ఉన్నటువంటి కవిత ఆ జగిత్యాల కాన్స్టిట్యుయెన్సీ మీద కాన్సన్ట్రేట్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా అక్కడ బరిలో దిగడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి పావులు కలిపారు, స్కెచ్ వేశారు. అయినప్పటికీ కవిత విషయం ఇప్పుడు తెలుసు, ఆ ఎపిసోడ్ క్లోజ్ అయిపోయింది కాబట్టి జాగృతి పార్టీ పెడతా అంటున్నది బయటకు వచ్చింది కాబట్టి ఇక్కడ జీవన్ రెడ్డికి ఒక అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఇలాంటి నాయకులు మనకు అవసరము, పార్టీని మళ్ళీ మనము స్ట్రెంగ్తెన్ చేయడానికి ఇలాంటి నాయకుల సూచనలు, సలహాలు, ఇలాంటి వారి మార్గదర్శకం మనకు అవసరం అనేటువంటి కోణంలో బీఆర్ఎస్ శ్రేణులు, పార్టీ కార్యకర్తలు సైతం అక్కడ ఆలోచిస్తున్నారు, అక్కడ స్తబ్దంగా ఉండేటటువంటి ధోరణితో ఉన్నారు. సచిన్. రైట్ చంద్రశేఖర్, ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. అండ్ నా ద బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు, అది కోసం ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఎవరైనా ఇప్పుడే కనుక చూనే ఉంటే వాళ్ళకి అప్డేట్ అందించే ప్రయత్నం చేస్తాను. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాజకీయాల్లో మరి ముఖ్యంగా సంచలనం నమోదు కాబోతుందా? ఇటు దాదాపుగా సుదీర్ఘకాలంగా ఐ థింక్ సబ్జెక్ట్ ద కరెక్షన్ హియర్ ఇట్ అగైన్ 1989 అంటే దాదాపుగా 35-36 ఏళ్ల పాటు అటు ఇటుగా 36 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీతో కంటిన్యూ అయిన జీవన్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారా అంటే అటువంటి సంకేతాలు వినిపిస్తున్నాయి. కానీ ఇంట్రెస్టింగ్గా ఆయన తన సన్నిహితుల దగ్గర అలాగే మీడియా వర్గాలకు ఆయన ఇన్ఫర్మేషన్ పంచుకుంటారు, కానీ అఫీషియల్గా ఎక్కడ బయటికి రావట్లేదు. బట్ అఫీషియల్ స్టేట్మెంట్ కోసం వెయిటింగ్ అనే మాట వినిపిస్తుంది. ఈ నేపథ్యంలోని కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి జీవన్ రెడ్డి గుడ్ బై చెప్పబోతున్నారు అనే సంకేతాలు కనిపించేలా ఉన్నాయి ప్రస్తుత పరిణామాలు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని జీవన్ రెడ్డి ఆఫీస్లో కాంగ్రెస్ ఫ్లెక్సీలను తొలగించారు ఆయన అనుచరులు. జీవన్ రెడ్డి నివాసం దగ్గర కూడా కాంగ్రెస్ ఫ్లెక్సీల చించివేతకు సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. కొంతకాలంగా అధిష్టానం తీరుపై జీవన్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. ఎమ్మెల్యే సంజయ్కు ప్రాధాన్యత ఇవ్వడంతో జీవన్ రెడ్డి అసంతృప్తిని, అసహనాన్ని, ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేశారు. కొన్ని సందర్భాల్లో ఉగాది తర్వాత బీఆర్ఎస్లో చేరుతారంటూ ప్రచారం జరుగుతూ ఉంటే ఇప్పుడు ఆ ఫ్లెక్సీకి సంబంధించి మెడలో మీరు చూస్తే ఒక సాఫ్రాన్ కండువా లాంటిది, దాంతోపాటు నుదుటిన బొట్టు పెట్టుకుని ఉన్నారు. శ్రీరాముల వారి ఫోటో కనిపిస్తోంది. ఆ కిందన చూస్తే ఉగాది, శ్రీరామనవమి, హనుమాన్ జయంతి శుభాకాంక్షలతో మీ జన జీవనుడు అంటూ చెప్పడం బహుశా ఇటు బీజేపీలోకి కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఒక చర్చ జరగడానికి ఒక బలాన్ని చేకూరుస్తోంది. బట్ వినిపిస్తున్న మాట ఏంటంటే ఆయన ఏ పార్టీలోకి వెళతారు అనేది మాత్రం యాజ్ ఆఫ్ నౌ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. బట్ అఫీషియల్ డిసిగ్నేషన్స్ గురించి మాట్లాడుకునే ముందు ఈ డిలే ఎందుకు అంటే అది కూడా కాస్త క్వశ్చన్ మార్క్గా కనిపిస్తుంది. ఒక్కసారి మా ప్రతినిధి చంద్రశేఖర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. చంద్రశేఖర్, మనం కొద్దిసేపటి క్రితం నుంచి మాట్లాడుకుంటాం. బట్ బిఫోర్ దట్ ఇదే అంశానికి సంబంధించి జీవన్ రెడ్డి రియాక్షన్ ఏంటి, జీవన్ రెడ్డి ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. దీనికి పార్టీ మార్పుడికి ఏమైనా సంబంధమా?
మేము అడుగుతున్నాం, మాకు డౌట్. ఇప్పుడు ఒక్కటి బాబు, ఏ అంశమైనా కానీ మీకు తెలియకుంటే ఇది జరగదు. ఈ అంశం మీకు తెలియకుంటే ఇది జరగదు. సరే, నేను మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డ నాడే చెప్పాను. నేను అంటే చైర్పర్సన్ ప్రకటింపబడ్డ నాడే కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం కొంత ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడ్డది అని చెప్పి నానాడే చెప్పాను. అంతే తప్పేది అవుతుంది కదా, దాని ఫర్దర్ ఇంతవరకు ఏం మూమెంట్ లేదు. చూద్దాం, లెటర్స్ సి. ఏది ఉన్నా కానీ ఏది అవుతుందో, మా మిత్రులు ఉన్నారు, మీరు ఉన్నారు. సమయం సందర్భం వచ్చినప్పుడు ఏదైతుందో, ఏ నిర్ణయం తీసుకున్నది మీ ద్వారానే విలువ. దీనికి పార్టీ మార్పుడికి ఉంటాం. రైట్, అది జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కొనసాగలేని పరిస్థితులు నెలకొన్నాయి అంటూ ఆయన ఆ రోజే ఇండికేషన్స్ పంపించిన సందర్భం. బట్ ఎందుకు ఆయన ఆలోచించే ప్రయత్నం జరుగుతోంది? సన్నిహితుల నుంచి ఈ అంశానికి సంబంధించి కాస్త రిక్వెస్ట్ లాంటిదో ఇటువంటి సందర్భం ఏమైనా ఉందా? మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. చంద్రశేఖర్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో కంటిన్యూ అవుతున్నారు. చంద్రశేఖర్, ఇటు జీవన్ రెడ్డి ఆ రోజు ఇండికేషన్స్ ఇచ్చారు, కాంగ్రెస్లో ఇమడలేని పరిస్థితులు లేకపోతే కాంగ్రెస్ పార్టీలో కొనసాగలేని పరిస్థితులు ఉన్నాయి అంటూ కూడా అర్థం వచ్చేలా మాట్లాడుకొచ్చారు. కాబట్టి నేను బయటకు వచ్చేసా అని చెప్పి మీకు ఏమైనా చెప్పానా? బట్ అలా అంటున్నప్పటికీ కూడా ఇండికేషన్స్ కావచ్చు, ఈరోజు జరుగుతున్న పరిణామాలు కావచ్చు, ఆయన కన్ఫర్మ్ అయిపోయి బయటకు వచ్చేయడానికి అనే అర్థం వచ్చేలాగే ఉన్నాయి. సో ఇప్పుడు అఫీషియల్ రిజిగ్నేషన్కి ఆయనకు అడ్డుగా ఉన్నవి ఏంటి అనేది కనుక మాట్లాడుకుంటే ఏం జరుగుతోంది? క్యాడర్ నుంచి కావచ్చు, లేక పార్టీ విషయం పక్కన పెడితే ఆయన క్యాడర్ నుంచి ఏమైనా కొంచెం వేచి చూడాలి అని చెప్పి రిక్వెస్ట్ వస్తుందా, లేకపోతే ఆయన ధోరణి కాస్త వేచి చూద్దామని ఎలా ఉందా? ఏం జరుగుతోంది? సచిన్, మీరు అన్నట్టుగా ఆయన క్లియర్ కట్ గా పార్టీని వీడుతాను, పార్టీలో ఇమడలేకపోతున్నాను, అవమానాలు ఎదుర్కొంటున్నా అని చెప్పేసి అఫీషియల్ గానే ఆయన చెప్పడం జరిగింది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత తన అనుచరులకి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, ఇతర పదవులు రావాలన్నప్పుడు సైతం ఆయన సాధించుకోలేకపోయిండు. ఇది సాధించుకోలేనప్పుడు నేను పార్టీలో కొనసాగడం ఎందుకు, నన్ను నమ్ముకొని ఉన్నటువంటి నేతలకి ఏం న్యాయం చేస్తాను, నాకే న్యాయం జరగట్లేదు అనేటువంటి ఆందోళన ఆయన మాటల్లోనే విన్నాను. ఈ క్రమంలో మీరు పార్టీ ఎప్పుడు మారుతారో, మారుతారా లేదా అంటే మీకు చెప్పానా, ఇంట్లో ఉండను అంటే అర్థం బయటకు వచ్చాడేమే. కానీ ఆయన చాకచక్యంగా ఒక తలపడినటువంటి రాజకీయాల్లో ఎక్స్పర్ట్ అయినటువంటి జీవన్ రెడ్డి ఆయన నర్మగర్భంగా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం మళ్ళీ గుర్తు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే వైఎస్ఆర్ పీరియడ్లో కావచ్చు, అంతకన్నా ముందున్నటువంటి పీరియడ్లో కావచ్చు, జీవన్ రెడ్డి అనేక పదవులు అనుభవించారు, రాజకీయాల్లో చక్రం తిప్పారు. దీనిలో భాగంగానే ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు, అలాగే బట్టి విక్రమార్క, వీళ్ళంతా కూడా జూనియర్స్ అనుకోవచ్చు. అయితే దీనిలో వారేమన్నా అష్యూరెన్స్ ఇచ్చారా, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ కన్విన్స్ చేశారా? మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఎవరెవరు ఎట్లా ఉంచుకోవాలి, మీరు ఓపిక పట్టండి అని పిలిచి అప్పుడు మాట్లాడినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. దీనిలో భాగంగానే ఏదైనా పేషెన్సీతో ఉన్నాడా అనేది ఒకటి. రెండోది ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు జీవన్ రెడ్డితో దాదాపు 40 ఏళ్ల ప్రస్థానం, రాజకీయ ప్రస్థానంలో జర్నీ చేశారో వాళ్ళు కొద్దిగా ఓపిక పడదాం, ఇప్పుడే మీరు బహిర్గతం కాకండి అని చెప్పినటువంటి సలహా కావచ్చు. ఈ రెండు మాత్రమే ఆయనకు అడ్డంకిగా ఉన్నాయి అధికారికంగా ప్రకటించడానికి. దీనిలో భాగంగా 90%, మోర్ దెన్ 90% ఆయన డెసిషన్ తీసేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు రావడానికి సిద్ధమయ్యారు. దీనిలో మనం ఇప్పుడు చర్చించుకున్నటువంటి సోకాల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కావచ్చు, ఇతర మంత్రులు కావచ్చు, ఏదైనా కన్విన్స్ చేసి హైకమాండ్ ఇచ్చినటువంటి ఆదేశాలని అమలు చేస్తే ఇంకా ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఏమైనా ఉందా అనేటువంటి కోణంలో వేకెన్సీ అనేటువంటి ధోరణిలో ఉన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. సచిన్, రైట్ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఒకసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. మరి ముఖ్యంగా జీవన్ రెడ్డికి సంబంధించి నెక్స్ట్ ఎటువంటి అడుగులు పడబోతున్నాయి అనేది ప్రస్తుతం ఇంట్రెస్టింగ్గా మారుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో సంచలనం నమోదైంది. కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి జీవన్ రెడ్డి గుడ్ బై చెప్పబోతున్నారా? ప్రస్తుతం దీని గురించి జోరుగా చర్చ జరుగుతోంది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని జీవన్ రెడ్డి ఆఫీస్లో కాంగ్రెస్ ఫ్లెక్సీలను తొలగించారు ఆయన అనుచరులు. జీవన్ రెడ్డి నివాసం దగ్గర కూడా కాంగ్రెస్ ఫ్లెక్సీల చించవేతకు సంబంధించి ఆ విజువల్స్ను మీరు చూడడం జరుగుతోంది. కొంతకాలంగా అధిష్టానం తీరుపై జీవన్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. ఎమ్మెల్యే సంజయ్కు ప్రాధాన్యత ఇవ్వడంతో జీవన్ రెడ్డి అసంతృప్తిని, ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేసిన సందర్భం కొన్ని సిచ్యువేషన్స్లో. ఉగాది తర్వాత బీఆర్ఎస్లో చేరుతారంటూ ప్రచారం జరుగుతున్నప్పటికీ మారుతున్న పరిణామాలు ఆయన వేరే పార్టీ వైపు చూసే అవకాశం ఉందంటూ కూడా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన ఏ పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉందని చెప్పి మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.